త్వరలో జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు కాసేపట్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో భేటీ కాబోతున్నారు. గుర్తింపు పొందిన సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులు, సూచనలను పరిగణలోనికి తీసుకుని తుది నివేదికను అధికారులు ఇవ్వబోతున్నారు. ఇక ఇంజనీరింగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర శాఖల్లోకి వెళ్లే ఆలోచన ఎవరికి ఉంది అనే అంశంపై కూడా ఆన్లైన్లో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి కొన్ని సంఘాలు. అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. దీనికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు తీసుకుంటుంది. ఇక 2500 మంది జనాభా ఉన్న సచివాలయానికి ఏ కేటగిరీ కింద 6, 3500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి బి కేటగిరీకి 7, 3500కు మించి ఎక్కువగా జనాభా ఉన్నటువంటి సచివాలయాన్ని సి కేటగిరీ కింద నియమించి ఇక్కడ 8 మందిని కేటాయించడం జరిగింది. ఇలా ఉద్యోగాలను విభజించడంతో దాదాపుగా 40,000 మంది ఉద్యోగులు మిగిలిపోయారు. వారిని ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు వినియోగించుకోనుంది ఏపీ సర్కార్. ఇదైతే రాబోయే రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏ విధంగా నియమించాలి, ఏ కేటగిరీలకి ఎంత అనేది కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే చివరి స్థాయిలో విమానం చెలరేగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో స్టడీ చేస్తోంది. ఎందుకంటే ఏ శాఖల్లో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి, ఆ శాఖలకు సంబంధించి ఉన్నటువంటి సిబ్బందికి ఉన్నటువంటి నీడ్స్ ఏంటి, ఆ నీడ్స్ కి తగ్గట్టుగా స్టాఫ్ ని ఎలా ఎక్కడ వాళ్ళని సేవలని వినియోగించుకోవాలి, తద్వారా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా సర్కారు నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక స్టడీ చేయాలని చెప్పుకోవడం ఉన్నతాధికారులకి స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. జనాభా ప్రాతిపదికన వార్డు సచివాలయాలు, అదేవిధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే సిబ్బందికి సంబంధించినటువంటి సేవల వినియోగం, రాబోయేటువంటి రోజుల్లో శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలు, ఆ ఖాళీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి సేవలు, వీటికి సంబంధించి ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వారికి అందేటువంటి సేవలకు సంబంధించి పౌర సేవలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా స్టడీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకుని అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. Right, Harish. Thanks for the update.